అక్షయ తృతీయ. ఈ పేరులో ఉన్న అక్షయం అంటే క్షయం కానిది, నశించనిది అని అర్థం. ఈ రోజు మొత్తం కూడా ఎంతో శుభకరమని, ఆ రోజు చాలా మంది శుభకార్యాలు పెట్టుకుంటారు. నూతన గృహాలకు వెళ్ళడాలు, పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు పెట్టుకుంటారు. ఎంతో మంది బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ అక్షయ తృతీయ నాడు ఎవరైతే వారికి తోచినంతలో ఏదో ఒక వస్తువు దానం చేస్తారో వారి పుణ్యం అక్షయంగా మారి వారికి వారి కుటుంబానికి ఎంతో మంచి చేస్తుందనేది మన పెద్దవాళ్ళు చెప్పారు. మరి ఎలాంటి దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఒక్కసారి చూద్దాం. అక్షయ తృతీయ నాడు శయన దానం అంటే చాప, మంచం, దుప్పట్లు, పరుపు ఇలాంటి వస్తువులు దానం చేయడం వల్ల మన ఇంట్లో ఎవరికైనా పీడకలలు రావడం జరిగితే అవి తగ్గుతుంది. అలాగే ఆ ఇంట్లో ఉన్న దంపతుల మధ్య అన్యోన్యం కూడా పెరుగుతుంది. వస్త్రదానం చేయటం వలన ప్రకృతి సంబంధమైన ప్రమాదాలు, వాహన ప్రమాదాల నుండి రక్షించబడతారు. మజ్జిగ దానం చేయటం వలన మనకు మన ఇంట్లో ఉన్న వారికి ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది. వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఉదకుంభ దానం అంటే నీళ్లతో నింపిన కుండని దానం చేయటం వలన పెళ్లి కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, గృహం లేని వారికి గృహం కలిసి వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ రోజున సౌభాగ్యవతులు ఎవరైనా కుంకుమ దానం చేస్తే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని చెప్పారు. ఆ రోజున పాదరక్షలను దానం చేయటం ద్వారా నరక బాధలు తొలగుతాయి అని చెప్పారు. కొబ్బరి బోండం కానీ కొబ్బరికాయను కానీ దానం చేయటం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పారు. చందన దానం చేయటం ద్వారా మనకి కీర్తి పెరుగుతుంది అని చెప్పారు. గొడుగు దానం చేయటం ద్వారా మనకి పదోన్నతులు లభిస్తాయి అని చెప్పారు. ఇక అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నదానం. ఎవరైతే అక్షయ తృతీయ నాడు అన్నదానం చేస్తారో వారికి భూమి మీద ఉన్నప్పుడు ఇహసుఖాలు, పరలోకంకెళ్ళాక స్వర్గప్రాప్తి కలుగుతాయని చెప్పారు. కాబట్టి అక్షయ తృతీయ నాడు ఎవరికి తోచినంతలో, ఎవరి ఆర్థిక స్థితి అనుకూలించినంతలో దానం చేయటం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికతతో కూడిన విషయాలను తెలుసుకోవాలంటే మంత్రస్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.